నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఆనందోత్సాహాల నడుమ సాగిన రాఖీ పౌర్ణమి వేడుకలు. సోదర సోదరీమణుల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. మాజీ మంత్రి జోగురామన్న నివాసంలో రాఖీ పౌర్ణమి సందడి. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పాలన్న కలెక్టర్ రాజర్షి షా. తుడుందెబ్బ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ. హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉండి పోరాడాలని నేతల పిలుపు. భక్తులతో కిటకిటలాడిన బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామివారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలతో కొలిచిన భక్తజనం. జిల్లాలో రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అక్కా చెల్లెళ్ళు తమ అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు అందజేశారు. ప్రతి ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. వేడుకల్లో భాగంగా రాజకీయ నేతలు, ప్రముఖులకు వారి సోదరీమణులు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలను చాటి చెప్పే రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకోవడం సాంప్రదాయబద్ధంగా వస్తుండగా ఆప్యాయతలను పంచే రాఖీ పండుగ సందర్భంగా అక్కలు, చెల్లెళ్ళు తమ అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై తమకున్న ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీని కట్టుకున్న సోదరులు, సోదరీమణులకు బహుమతులు అందించారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పాయల్ శంకర్ నివాసంలో పండగ సందడి నెలకొంది. ఎమ్మెల్యేకు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆయన తనయుడు బన్నీకి సోదరి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందని అన్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తోబుట్టువులకు మహిళలు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. జీవితాంతం ప్రేమానురాగాలతో జీవించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న నివాసంలో రాఖీ పండుగను పురస్కరించుకుని కోలాహల వాతావరణం నెలకొంది. జోగురామన్న సోదరీమణులు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహన్తో పాటు పలువురు ఆయనకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్కు ఆయన సోదరీలు రాఖీలు కట్టారు. ఆప్యాయతను పంచే రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. సోదర సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధాన్ని పండగల చాటి చెబుతుందని తెలిపారు. రాఖీ పండుగ అంటేనే సోదరీమణులకు అండగా ఉండాలి ఎప్పటికీ అనేటటువంటి చాటి చెప్పేటటువంటి పండుగనే రాఖీ పండుగ. ఎప్పుడు కూడా సోదరీమణులు కోరుకునేది ఏంటంటే మీరందరూ ఎల్లకాలం సుఖాలలో, కష్టాలలో ఎప్పటికీ సోదరీమణులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో రాఖీ కట్టి వాళ్ళు కోరుకుంటారు. అందుకొరికి ఆ రాఖీ పండుగ జరుపుకుంటారు. ఏది ఏమైనా ఈరోజు దేశంలో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, సోదరిమణులు అంటేనే అందరూ ఆడవాళ్ళందరూ అక్క చెల్లెలు. ఆ రకంగా ఈరోజు సమాజంలో ఆ అక్క చెల్లెళ్ళ అనురాగం ఎప్పటికీ కొనసాగాల. అక్క చెల్లెళ్ళంటే సమాజంలో గౌరవించుకోవాలా. అటు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బోరంచు ప్రశాంత్ రెడ్డిలకు వారి సోదరి రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం రద్దీగా మారింది. అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు ఆడపడుచులు బయలుదేరడంతో పట్టణంలోని బస్టాండ్ మహిళలతో కిటకిటలాడింది. పుట్టింటికి వెళ్లడానికి పట్టణానికి వచ్చిన వారు తిరిగి వెళ్లడానికి బస్సులను ఆశ్రయించడంతో బస్టాండ్ రద్దీగా కనిపించింది. మహిళలకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు సమయానుసారంగా బస్సులు నడిపారు.
అటు రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా నేరేడిగొండ మండల కేంద్రంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు ఆయన సోదరీమణుడు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రజలకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపి పండగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ ఎదుట హీరాసుక్క జాగృతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆదివాసీ సంస్కృతిని చాటేలా వారితో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాలని, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషి చేస్తోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ ఎదుట హీరాసుక్క జాగృతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఆదివాసీ నేతలు నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కలెక్టర్తో పాటు ఎస్పీ సైతం వారితో కలిసి సరదాగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆదివాసీ డోలు వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేసి ఉత్సాహపరచడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం కార్యక్రమం ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, సమితి అధ్యక్షులు శ్రీరామ్ రామ్ కిషన్, మేస్రం కృష్ణ, తానాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆదివాసీ దినోత్సవం అంటే ఒక 3 మేజర్ వారు ఏవైతే ఆకాంక్ష ఉన్నాయో, జల్, జంగల్, జమీన్, ఈ 3 ఆకాంక్షతోనే మళ్ళీ కొమరం భీం గారు ఆదివాసీ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి పోరాటం చేసి అందరికీ స్ఫూర్తి ఇచ్చారు. ఇప్పుడు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆదివాసీ నాయకులు కావచ్చు, అందరికీ అప్పుడు స్ఫూర్తి ఇచ్చారు. ఆ స్ఫూర్తిలోనే ప్రశాసన కూడా పనిచేస్తున్నాయి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఎస్డిఎఫ్ నిధులు కావచ్చు, ఈజీఎస్ కావచ్చు, పొలం బాటలు, సీసీ రోడ్లు, డ్రైను, తర్వాత ఆశ్రమ్ హై స్కూల్ రిపేర్స్, టీడబ్ల్యూపీఎస్ రిపేర్స్, ఇటువంటి రకాల కార్యక్రమం మనం గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో కూడా ఆదివాసీ పిల్లలు కానీ, ఆదివాసీ కూడా కానీ, ఆదివాసీ హ్యాబిటేషన్ సంక్షేమం కోసం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన మంచిగా సెలబ్రేట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా నాతో సహా కలెక్టర్ గారు అండ్ అన్ని ఆదివాసీలు నాయకులు ప్లస్ లోకల్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి ఆదివాసీ డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. పోలీస్ పరంగా కూడా మనం ప్రతి మండల్లో పోయి కమ్యూనిటీ పోలీసింగ్లో ఆదివాసీ దగ్గర పోయి మనం మీకోసం ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలీస్ అంటే మీకోసం ఉంది. అక్కడ పోయి మన హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే ప్రకారంగా అక్కడ ప్రోగ్రామ్స్ మనం పెట్టుకున్నాము. లీగల్ అవేర్నెస్ సెషన్స్ అక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆదివాసీ కల్చర్ కాపాడుకోవాలి అంటే మన అందరిపైన మాత్రమే, ఆదివాసీ నాయకులు ఆదివాసీల పైన కాకుండా అందరిపైన బాధ్యత ఉంటుంది. దానిలో పోలీస్ కూడా వాళ్ళ రోల్ 100% ఇంకా గట్టిగా మనం ఈసారి ప్రణ్ తీసుకొని ఇంకా ఆదివాసీస్కి ఇంకా మనం పోలీస్ సైడ్ నుండి ఏం హెల్ప్ చేయొచ్చు అంటే అది మనం చేస్తాం. అందరికీ మళ్ళీ మన పోలీస్ సైడ్ నుంచి ప్రపంచం ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు. ఆదివాసీ హక్కుల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉంటూ పోరాడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివాసీ పోరాట హక్కుల సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో మాజీ మంత్రి జోగురామన్నతో పాటు పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీం కాలనీ నుండి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సభ ఏర్పాటు చేశారు. ఆదివాసీలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు హక్కులను కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో మాజీ మంత్రి జోగురామన్నతో పాటు ఆదివాసీ సంఘాల నేతలు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక కొమరం భీం కాలనీ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వాయిద్యాలతో
భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొమరం భీం చౌక్ వద్ద కొమరం భీం విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం రెవెన్యూ గార్డెన్స్లో నిర్వహించిన సభలో భాగంగా ఆదివాసీలు నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్, నాయకులు వెట్టి మనోజ్, గోడం రేణుకాబాయి, ఉయిక ఇందిరా, సలాం వరుణ్, పుష్పరాణి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, మడావి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదివాసీలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలన్నారు. కొమరం భీం కాలనీ సమస్యను తన దృష్టికి తీసుకురాగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఆదివాసుల సమస్యలుగానే ఉన్నాయి. మానవ జాతికే మూల కారణమైనటువంటి ఆదివాసీ జాతి ప్రపంచానికే గొప్ప మార్గాలను చూపించినటువంటి ఆదివాసీ జాతి ఇంకా సమస్యలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతుండడం ఇది ప్రతి ఒక్కరికి బాధ కలిగించేటటువంటి విషయం. ఆదివాసీల మనస్తత్వం ఎంత గొప్పది అంటే తను నష్టపోయినా పర్వాలేదు, తను బాధపడ్డా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టేటటువంటి మనస్తత్వం ఆదివాసులకు కాదు. ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు, మన విషయాల మీద మన హక్కుల మీద రాజీ లేని పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనమంతా కూడా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పేలా వేడుకలను నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపేందుకు విశేష కృషి చేసినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోడేఘాట్ను దాదాపు 25 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారని, ఆదివాసీల సంక్షేమానికి విశేష ప్రాధాన్యతను ఇచ్చారని పేర్కొన్నారు. కొమరం భీం కాలనీతో పాటు సిపిఐఎం వేసినటువంటి కాలనీస్ అన్నీ కూడా కుప్పకూలినాయి. నేను ఆ రోజు మాట ఇచ్చాను, మీరు ఖచ్చితంగా మేము అధికారంలో ఉన్నా పదవి లేకపోయినా నీ కాలనీకి ఎవరు అడ్డం వచ్చినా జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ నీకు అండగా ఉంటుందని చెప్పినాం. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు వెళ్ళినప్పుడు ఇంత పెద్ద గొప్ప నాయకుడు ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం అంటేనే ఆదిలాబాద్ అంటేనే కొమరం భీం అని చెప్పి, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే తప్పకుండా వీరి యొక్క మొట్టమొదటి వర్ధంతికి ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తానని చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రజలు ఆశీర్వదించడం, ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డల ఆశీర్వాదంతో వారు ముఖ్యమంత్రి కావడం, నేను మంత్రిగా ఉండడం, తొలి మంత్రివర్గంలో మంత్రిగా ఉండడం, అది కూడా ఫారెస్ట్ మినిస్టర్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఆ రోజు మొట్టమొదటి వర్ధంతికి వచ్చి మీకు అందరికీ తెలుసు, ఆ రోజు కొమరం భీం గారి యొక్క వర్ధంతిని ఘనంగా చేసుకున్నాం. పైన కొండపైన అక్కడనే 25 కోట్ల రూపాయలతోటి ఆదివాసుల యొక్క సంస్కృతిని ఆచారాలను మొత్తం అక్కడ చిత్రీకరించి మన దేవతలను పెట్టినటువంటి విషయాన్ని కూడా
నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇదిలా ఉంటే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో సభ ఏర్పాటు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను వనవాసీలుగా చిత్రీకరించేందుకు చూస్తోందని, ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు అనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గ్రహించాలని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. అడవుల ప్రైవేటీకరణ పేరుతో అడవుల నుండి ఆదివాసీలను దూరం చేసే విధానాలు మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాల పట్ల ఆదివాసీలను చైతన్యం చేస్తూ పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు. ఏజెన్సీలో 100% ఆదివాసీలకు రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 3ను పునరుద్ధరణ చేయాలని, 1/70 పీసా చట్టాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు, సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుమ్రం భీమ్ ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం పనిచేస్తున్నది. ప్రపంచ ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలనే దాని గురించి పిలుపునిచ్చింది. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదు. ఆదివాసీల సమస్యలపైన చర్చ అనేది చేయట్లేదు. ఇంకా 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా రోడ్డు లేని గిరిజన గ్రామాలు, విద్యా అందని గిరిజన గ్రామాలు, సరైన మౌలిక సౌకర్యాలని గిరిజన గ్రామాలు అనేకంగా ఉన్నాయి. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నాయకులు, ప్రభుత్వాలు ఊకడింపు ప్రసంగాలు కాకుండా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి, దానికోసం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసీ సమస్యలపైన ఆదివాసీ గిరిజన సంఘం పోరాటాన్ని నిర్వహిస్తుందనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills.
fast mindset and think critically. Mathematics is so not a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భీంపూర్ మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆదివాసీ సంస్కృతిని చాటేలా వేడుకలను చేపట్టారు. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి ఆదివాసీల ఆత్మగౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన యోధుడు కొమరం భీం అని, ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం ప్రతి ఆదివాసీ కంకణబద్దులై ఉండాలని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. భీంపూర్ మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను డోలు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతించారు. సాంప్రదాయ ఆదివాసీ నృత్యాల నడుమ కొమరం భీం విగ్రహం వరకు శోభాయాత్ర చేపట్టారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. భీం విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆదివాసీ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని పలువురు గిరిజన మహిళలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీ రత్నప్రభ సంతోష్, గడ్డం లస్మన్న, మాజీ ఎంపీటీసీ అన్నపూర్ణ, న్యాయవాది కేమ శ్రీకాంత్, ఆదివాసీ నేతలు గేడం రాము, లింబాజీ, పురుషోత్తం, పాండురంగ్, మాణిక్రావు, అన్ను పటేల్, వినోద్, నాగోరావు తదితరులు పాల్గొన్నారు. గిరిజన జీవన విధానం, సాంప్రదాయం విభిన్నమైనదని, ప్రకృతితో మమేకమై అడవి బిడ్డలుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం గర్వకారణమని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఐక్యంగా ఉన్నప్పుడే గుర్తింపు, గౌరవం దక్కుతాయని, హక్కులు సాధించుకోగలుగుతామని చెప్పారు. కేసీఆర్ ఆదివాసీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని, జోడేఘాట్ను 25 కోట్లతో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
తండాలు గిరిజన గూడాలను పంచాయతీలుగా మార్చి మావా నాటే మావారాజ్ విధానాన్ని సాకారం చేశారన్నారు. టైగర్ రిజర్వ్ కారిడార్ పేరిట ఆదివాసీలను అడవులకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 49 జీవోను పూర్తిగా రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా కానీ గిరిజనులు ఎక్కడ ఉన్నా కానీ ఈరోజు చాలా ఘనంగా జరుపుకున్నటువంటి ఒక పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో మన పిల్లలకు ఇది అందించాలి. ఎందుకంటే ఈ సంస్కృతి మనం ఏదైతే ఉన్నదో కార్యక్రమాలన్నీ ఇవి ముందు తీసుకుపోవాలి. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ గారు ఇక్కడ జోడేఘాట్లో కానీ ఇక్కడ నాగోబా జాతర ఏదైతే కేస్లాపూర్లో కానీ అక్కడ కూడా 12 కోట్ల రూపాయలతో అక్కడ మందిరాన్ని నిర్మాణం చేసిండు. అదేవిధంగా జోడేఘాట్ ఏదైతే పుణ్యస్థలం ఏదైతే ఉందో కొమరం భీమ్ గారి యొక్క పుణ్యస్థలం ఉన్నటువంటి అక్కడ కూడా 50 కోట్ల రూపాయలు కేటాయించి 40 కోట్ల రూపాయలు రోడ్డు 50 కోట్ల రూపాయలు మ్యూజియం రెండు కూడా మంజూరు చేసి అక్కడ ఉన్నటువంటి కొమరం భీమ్ గారి యొక్క జన్మస్థలాన్ని ఈరోజు మ్యూజియంగా ఏర్పాటు చేసి మన సంస్కృతి ఏ విధంగా ఉండే, మన జంగుబాయి ఏ విధంగా ఉండే, మన గుస్సాడి ఏ విధంగా ఉంటుంది, మన పండుగలు మన సంస్కృతి ఏ విధంగా అన్ని దాంట్లో చాలా స్పష్టంగా పెట్టేసి కూడా ఇక్కడ ఉంచినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు ఈరోజు కేసీఆర్. తలమడుగు మండలంలోని బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం నుండే ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. ప్రత్యేక పూజాది క్రతువుల అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని తలమడుగు మండలంలోని బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజాది క్రతువులను వైభవంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మదినం సందర్భంగా ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు హారతులు అందచేసి స్వామివారిని కొలిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. గ్రామ మాలీ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కోశాధికారి బరకం మల్లేష్ మాట్లాడుతూ శ్రావణ మాసంను పురస్కరించుకొని ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి భజన ప్రత్యేక హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి జన్మదినం సందర్భంగా ఉదయం నుండి పూజా కార్యక్రమాలు చేపట్టామని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాది సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజేందర్, నాగిరెడ్డి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క శ్రావణ శనివారము, శ్రావణ పౌర్ణమి, శ్రావణ నక్షత్రము శనివారం రావడంతో ఈరోజు శ్రీ వెంకటేశ్వరుని యొక్క జన్మదినోత్సవం కావున ఈ యొక్క బరంపూర్ గ్రామం నుండి మాలీ సంఘం అంటే భార సంఘం వారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఆదిలాబాద్ సిటీ నుంచి కూడా ఎంతో జనం వచ్చి ఈ యొక్క స్వామివారికి దర్శనం చేసుకొని పునీతులయ్యారు. అధునాతన సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో పుస్తకాల పఠనం తగ్గిందనే చెప్పవచ్చు. అయితే కొందరు మాత్రం పుస్తకాలపై తమకు ఉన్న ప్రేమను చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచ పుస్తక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పుస్తకాభిమానులపై ప్రత్యేక కథనం. ఒక మంచి పుస్తకం 10 మంది స్నేహితులతో సమానం. చిరిగిన చొక్కా ధరించినా పర్వాలేదు కానీ ఒక మంచి పుస్తకం కొని చదవాలని జాతిపిత మహాత్మా గాంధీ ఉద్బోధించారు. చరిత్రలో మహామహులంతా పుస్తకాన్ని అభిమానించి చదివి ఆచరించిన వాళ్ళే. అత్యాధునిక కాలంలో యువతరానికి ఓపిక తక్కువైన నేపథ్యంలో వారు పుస్తకాలు చదవాలి అనడం అత్యాశ అవుతుందేమో. అయితే ప్రభుత్వ గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది యువత లక్ష్యం చేరుకుంటున్నారు. పుస్తకాలు ఇంట్లో కనిపించడమే అరుదైన ఈ సమయంలో ఇళ్లలో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక, విజ్ఞాన, సామాజిక గ్రంథాలు అందుబాటులో ఉంచుతూ 10 మందికి ఉపయోగపడుతున్నారు కొందరు. ఆ కోవలోకే వస్తారు తాంసీకి చెందిన పాటిల్ నాగోరావు ప్రస్తుతం నేరడిగొండ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. బాల్యం నుంచే ఈయనకు పుస్తకాలంటే అభిమానం. పీజీ స్థాయి వరకు ఇప్పుడు ఉద్యోగంలో కూడా ఆయనకు పుస్తకాలతో బంధం కొనసాగుతూనే ఉంది. నాగోరావు ఇంటిలో 18 పర్వాల మహాభారతం, ప్రఖ్యాత గ్రంథాలు, నవలలు, కథ, కవిత్వ సంకలనాల పుస్తకాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన రచనలు కూడా ఎక్కడా అందుబాటులో లేవంటే నాగోరావు దగ్గర మాత్రమే ఉన్నట్లు. ఇక పుస్తకాలు చదవడమే కాదు, పుస్తకాలను విద్యార్థులు, యువతకు తన వంతుగా అందచేస్తున్నారు నాగోరావు. తాంసీ కప్పర్లా స్కూల్కు నాగోరావు ఇప్పటికే కనీసం రూపాయలు 10,000 విలువ గల వ్యక్తిత్వ వికాస, విజ్ఞాన పుస్తకాలను అందచేశారు. అలా తాను పుస్తక యజ్ఞం కొనసాగిస్తూనే ఉంటానని నాగోరావు చెబుతున్నారు. ఈ తరం యువత గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోవాలని, మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అలాగే బివి పట్టాభిరామన్ రాసినటువంటి కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవాలనేటువంటిది, అలాగే సాఫ్ట్ స్కిల్ కానీ, గుడ్ స్టూడెంట్, లీడర్షిప్ అనేటువంటి ఇట్లాంటి పుస్తకాలు మళ్ళీ ఇక్కడ
మీరు విజేతలు కావచ్చు అనేటువంటి పుస్తకాలు. ఇట్లాంటి అన్నీ కూడా మా ఇంటర్మీడియట్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు అన్నిటికీ ఉపయోగపడేవి ఉన్నాయి. ముఖ్యంగా కథలు చాలా అభిరుచిని కలిగిస్తాయి. ఆ కథలో ఒక స్టోరీ అనేటువంటిది తెలుస్తుంది. ఆ స్టోరీలు పిల్లవాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఆసక్తిగా పాటలు వినడం, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పుస్తకాలు చదవడం అనేటువంటిది తాంసీ హై స్కూల్లో ఉన్నప్పుడు లైబ్రరీ వాళ్ళే మా స్కూల్కి తీసుకొచ్చి పుస్తకాలు ఇస్తుండే. వారం రోజులు చదివిన తర్వాత ఆ పుస్తకం రిటర్న్ ఇవ్వడం, మళ్ళీ కొత్త పుస్తకం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అట్లా అప్పటి నుంచి పుస్తక అభిరుచి అనేటువంటిది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కొత్త పుస్తకాలు ఎక్కడికైనా వెళ్తే, మామూలుగా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా, లాంగ్ జర్నీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా పుస్తకం చేతులు పట్టుకొని వెళ్తాను. ఒక జర్నీలో 3 గంటలంటే ఒక పుస్తకం కూడా చదవడం అనేటువంటిది జరుగుతుంది. పుస్తకాలు అనేటువంటిది ఒక 10 మంది స్నేహితులతో సమానం ఒక పుస్తకం. అలాగే ఒక గురువు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానం అనేటువంటి పుస్తకం ద్వారా కలుగుతుంది. ఈ రోజుల్లో పుస్తక పఠనం అనేటువంటి చాలా తగ్గిపోయింది. మొబైల్ యూజింగ్ ఎక్కువైపోయింది. కానీ విద్యార్థి దశలో కీలక పాత్ర పోషించేది ఈ పుస్తక పఠనం అనేటువంటిది. అభిరుచి అనేటువంటిది చాలా మంచిది. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్తో పాటు పలువురు నేతలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా తిరిగి శనివారం బీఆర్ఎస్ గూటికి చేరారు. మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, నారాయణ, సయ్యద్ అలీ తదితరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వారంతా తిరిగి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆశ చూపి బలవంతంగా మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ను, 2 సీనియర్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజా సమస్యలపై అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంతపు చేరికలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అబ్దుల్లా, మండల కన్వీనర్ తోట వెంకటేష్, మండల నాయకులు అభిరామ్ రెడ్డి, ముచ్చ రఘు, దూస సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కొందరు మండల కాంగ్రెస్ నాయక్ దేవాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ లక్ష్మణ్తో పాటు మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్తో పాటుగా కొందరు మంది యువకులని రోడ్డు వరకు ఇస్తాం, ఇల్లు ఇస్తామని చెప్పి మా బారాస కార్యకర్తల్ని తీసుకెళ్లడం అనేది జరిగింది. తీసుకెళ్ళి బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు ప్రగల్భాలు పలికి వాళ్లకు బలవంతంగా కండువలు కప్పినటువంటి మండల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు స్వచ్ఛందంగా దేవపూర్ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరలేము. మా పార్టీ బీఆర్ఎస్ మాలో ప్రవహిస్తున్నదే గులాబీ రక్తం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర మా దేవాపూర్ గ్రామానికి ఉంది అని చెప్పేసి స్వచ్ఛందంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే బో శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారి యొక్క నాయకత్వంలోనే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు ఘనంగా సాగాయి. ఊరువాడ ఆదివాసీ జెండాలను ఆవిష్కరించిన నేతలు జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు దృష్టి సారించాలని, ఆదివాసీ సంక్షేమం కోసం పాటుపడాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఊరువాడ ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆదివాసీ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. అందులో భాగంగానే తలమడుగు మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహానికి తుడుందెబ్బ మండల కమిటీ, వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ మండల అధ్యక్షులు జంగాల పొచ్చన్న మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు కొమరం భీం అని అన్నారు. ప్రపంచ ఆదివాసీలందరూ ఏకమై తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం భుజంగరావు, నీలగిరి అశోక్, రామ్జీ, మారుతి తదితరులు పాల్గొన్నారు. గౌరవంగా మేము స్వీకరించి మేము ఆదివాసీ దినోత్సవాన్ని మా పండగలాగా మేము తలమడుగు మండలం ఎడుకోటలో గత 4 సంవత్సరాల నుంచి నేను నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఆదివాసులు వెనుకబడి ఇంకా ఆయన ఆశయాల వెనుక నడవడం ఇంకా కొంచెం అవగాహన లేకుండా పోతుంది. రానున్న కాలంలో మరో ఆదివాసీ ఉద్యమాలకు, మరో కొమరం భీం ఆశయాలను, మరో కొమరం భీము మేల్కోవాలని కోరుకుంటూ అటు బేలా మండల కేంద్రంలోని స్థానిక కొమరం భీం కాంప్లెక్స్ వద్ద రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన సాంప్రదాయం ప్రకారం నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు ఆత్రం సంతోష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలవుతున్నా ఆదివాసీల జీవన స్థితిగతుల్లో మాత్రం ఎటువంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు.
ఆదివాసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు తప్ప గిరిజనుల అభివృద్ధి మాత్రం అంతంత మాత్రానే ఉందన్నారు. జీవో 49ను తీసుకువచ్చి ఆదివాసీల అస్తిత్వాన్ని కాలరాస్తున్నారని, జీవో నంబర్ 3 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఆనందోత్సాహాల నడుమ సాగిన రాఖీ పౌర్ణమి వేడుకలు. సోదర సోదరీమణుల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. మాజీ మంత్రి జోగురామన్న నివాసంలో రాఖీ పౌర్ణమి సందడి. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచెప్పాలన్న కలెక్టర్ రాజర్షి షా. తుడుందెబ్బ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ. హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉండి పోరాడాలని నేతల పిలుపు. భక్తులతో కిటకిటలాడిన బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామివారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలతో కొలిచిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.